గత ఏడాది డిసెంబర్ 13న ఈ కార్ రేస్ ప్రమోటర్ ఆల్బర్టో వచ్చి సీఎం రేవంత్ను కలిశారని చెప్పారు కేటీఆర్. రేస్ నిర్వహించకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని దానకిషోర్కు ఆల్బర్టో మెయిల్ చేశారని తెలిపారు కేటీఆర్. ఎఫ్ఐఏ నుంచి డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి, కానీ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఇందులో ఏసీబీ కేసు ఎక్కడ ఉందని ప్రశ్నించారు కేటీఆర్. దొంగ కేసు పెట్టి ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం regarding our ongoing partnership and agreement in place for hosting Formula E race in the city of Hyderabad for the next 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. We value the collaborative spirit that has defined our relationship thus far and look forward to building on the lasting positive impact which 2023 Hyderabad E-Prix has created. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 మిలియన్, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. $83 మిలియన్ లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నెస్డే ఇన్ హైదరాబాద్, వీ కైండ్లీ రిక్వెస్ట్ రిటర్న్ కాన్ఫర్మేషన్ that newly elected government will progress with the existing agreement between Formula E operations and the MA and UD department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. Anjeppi Formula E event director, with whom you had fruitful conversation earlier, will be in touch with you అని చెప్తూ డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే, ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project, yet I am required to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి, దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తరం అయిపోయింది, ఏదో దోపిడీ జరిపింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు, 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రోల్స్ మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈజ్ ద లెటర్ again by the legal director of Formula E on 22nd December. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్, ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాసిండ్రు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి Dear Danakishore, following our letter dated 19th December, which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you, pursuant to section 23.1 of the schedule 2 of the agreement, that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు ఇది వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, మీరు కట్టలేదు. అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి. కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధి లేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు ఆన్లేలు పెట్టిన అనేది సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక